యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకి చక్కని అవకాశం వచ్చే వెనస్డే నుంచి కదండి 18వ తారీఖు నుంచి మనం అందరం కూడా ఉపవాసముతో దేవుని ముఖాన్ని వెతకడం. అంటే ఇంతవరకు మనము మన పనులు మన యొక్క అన్ని పనులు మామూలుగా చేస్తాం, కానీ దేవుడు మనల్ని చూస్తారు. కష్టము, వేదన, బాధ, దుఃఖం వీటన్నిటిని విడిపించాలంటే మనం యేసుతో ఐక్యమైనప్పుడు దేవుడు ఏమన్నారంటే, నేను ద్రాక్షవల్లి, మీరు నాతో ఉండండి, అప్పుడు దేవుడే మనకి సహాయం చేసి అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తారు కదా. దాని కొరకు మనకి ఏ కష్టాలు ఏ బాధలు ఉన్నాయో ఈ 40 రోజులు ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ 40 రోజులు మనల్ని మనము శుద్ధి చేసుకుందాం. అప్పుడు దేవుడు ఏం చేస్తారు, మన జీవితంలో కార్యం చేస్తారు. కనుక మనమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఏ విషయమైనా ఎవరైనా దేవునికి అసాధ్యమైంది ఏది లేదండి. నువ్వు ఎన్నిసార్లు పడిపోయి ఉండొచ్చు, లేకపోతే ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, ఏం జరగలే, అయినప్పటికీ మళ్ళీ ఏం చేయాలని మనం అందరం ఉపవాసం ఉండి, మనకు ఆధారం ఆయన ఒక్కడే కదా, ఇంకెవరైనా ఉన్నారా, లేరు కదా. అప్పుడు ఏం చేయాలి, దేవుడి దగ్గరే ప్రార్థన చేయాలి కదా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. మనకి దేవుడికి ఒక సహవాసం ఉండాలి. ఈరోజు మనము ధ్యానించే అంశము శత్రువును జయించే ఆయుధం పరిశుద్ధత. శత్రువును ఎలా మనం జయిస్తాము? ఆయుధం ఏంటంటే పరిశుద్ధత. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో సాతాను మనల్ని ముట్టలేడు. ఆ మాట యేసు ప్రభు చెప్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో యేసు ప్రభు ఏమంటున్నారంటే, నేను మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను, ఏలయనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. ఈ లోకాధిపతి ఎవరు? ఈ లోకమంతా దుష్టిని ప్రభావంలో ఉన్నది అని మన వాక్యంలో మనం చదువుతున్నాం కదండి. సో ఈ లోకమంతా లోకాధిపతి ఉన్నాడంట. ఈ లోకాధిపతి ఎవరు? దుష్టుడు కదా. సో అక్కడ యేసు ప్రభు అన్నాడు, ఈ లోకాధిపతి వస్తున్నాడు, అతనికి నాపై ఎట్టి ప్రభావం లేదు. ఏమన్నారు చూడండి, అతనికి సాతానికి నా పైన ఎట్టి ప్రభావం అంటే నాలో ఏ పాపం లేదు కనుక నా పైన ఎట్లాంటి ప్రభావం ఆయన చూపించలేడు. అంటే సాతాన్ని జయించే ఆయుధం ఏంటంటే, మనం చాలాసార్లు అనుకుంటాం, ప్రభువా నేను ఇది చేయలేకపోతున్నాను, ఇట్లా ఉండలేకపోతున్నాను, నేను ఏం చేయాలో ఈరోజు మనం కొంచెం నేర్చుకుందాం, ఓకేనా. సో మనకి ముఖ్యంగా పరిశుద్ధత కావాలి కదండి. ఈ పరిశుద్ధత మనకి ఎలా వస్తుంది? పరిశుద్ధత అంటే పాపం చేయకుండా ఉండడం కాదండి. నిజమే, పాపం చేస్తాం. పాపం చేసినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ వెళ్ళి పాప సంకీర్తనం చేస్తాం, ఒప్పుకుంటాం కదా. పాప సంకీర్తనం చేసినప్పుడు మనం ఏం చేస్తాము? శుద్ధి చేయబడతాము, కానీ ఇంకా పరిశుద్ధత రాదు. శుద్ధి మాత్రమే జరుగుతుంది. దాని పరిశుద్ధత రావాలంటే ఏం చేయాలా? మనం యేసుతో ఐక్యమై ఉండాలి. యేసే దగ్గరికి వెళ్ళాలా. యేసే దగ్గరికి ఎలా వెళ్తాం మనము? నీవు ప్రార్థన ప్రతిరోజు చేసే ప్రార్థన, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, దివ్య బలి పూజలో పాల్గొని యేసు శరీర రక్తములను మనం స్వీకరిస్తూ, అలాగే కొన్నిసార్లు మనం రెట్టిట్లలో పాల్గొంటూ వాక్యం చదువుతూ, అప్పుడు మనము ఎప్పుడైతే వీటి ద్వారా మనం బలపరచబడతామో అప్పుడు సాతానికి మన పైన అధికారం ఉండదు. ఎందుకు? మనం వాక్యం చదువుతూ యేసయ్యతో ఐక్యమైనప్పుడు యేసు ప్రభు మనకేం చేస్తారంటే, పరిశుద్ధాత్మ మనకేం చేస్తారంటే, ఆయన మనతో ఉండి మనం పాపంలో పడకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తారు. ఒకవేళ మనం ప్రార్థన చేయకుండా నువ్వు మళ్ళీ తప్పు చేస్తావు, మళ్ళీ వెళ్ళి పాద దగ్గర సారీ అడిగి వస్తావు, కానీ నువ్వు ప్రార్థనలోకి రావాలి, దేవునితో ఐక్యం అవ్వాలి. ఎఫెసీయుల పత్రిక 6:10లో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, పునీత పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు ప్రభువుతో ఏకమై సాతాన్ని ఎదిరించాలి. మన సొంత శక్తి చేత ఎదిరించలేం. సాతాను ఒక దురాత్మ, ఆత్మని మనం ఈ శరీరంతో మనం ఎదిరించలేం. కాబట్టి మనకి ఎవరు కావాలా? పరిశుద్ధాత్మ కావాలా. పరిశుద్ధాత్మ మనం ఇద్దరం కలిసి ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ మనకు సాయం చేస్తాడు. నీకు టెంప్టేషన్ వస్తుంది, శోధన వస్తుంది, అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నేను ఆపుతాడు, పాపంలో పడకుండా నీకు కాపాడుతాడు. కాబట్టి అందుకోసమని మనం ఈ 40 రోజులు ప్రార్థన చేసుకుందాం. ఈ 40 రోజులు వాక్యం చదువుదాం. ఈ 40 రోజులు దేవుని దగ్గర మనము ఎంతగా వాక్యం వింటూ ఉంటే నీ జీవితంలో సాతాను ఎక్కడ కాడి పెట్టాడో అవన్నీ కూడా తొలగించబడి దేవుడు మనకి విడుదల ఇస్తారు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సాతాన్ని జయించే ఆయుధం పరిశుద్ధత.
పరిశుద్ధత లేకుండా మనం ఏమీ చేయలేము. యేసు ప్రభువే అన్నారు. ఏమన్నారు? యోహాను సువార్త 15:1-5 వరకు ఏం చదువుతామంటే, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు, ఏమీ నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, ఒక పని చేయలేవు. కాబట్టి మీకు ఎవరు కావాలా? నేను కావాలంటే నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మ. యేసయ్యతో ఐక్యమై ప్రార్థన ద్వారా నువ్వు ఐక్యం కావాలా, వాక్యం చదవడం ద్వారా ఐక్యం కావాలా, దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా, ఆయన శరీర రక్తం తీసుకునడం ద్వారా ఆయనతో నువ్వు ఐక్యమైనప్పుడు ఆయన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ఇచ్చే బలము ద్వారా మనము ఏం చేస్తాము? సాతాన్ని మనము ఎదిరిస్తాము. కాబట్టి శత్రువును మనం జయించే ఆయుధం ఏంటంటే పరిశుద్ధత. అలాంటి ఒక వ్యక్తిని మనం ఈరోజు దానియేలుని మనం చూద్దామండి. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు దానియేలు జీవితాన్ని మీరు చదవండి, బుక్ అంతా చదవండి. దానియేలు ఎక్కడ కూడా పడిపోయినట్లేదండి. దావీదు రాజును చూస్తే పాపంలో పడిపోతాడు కదా, కానీ పశ్చాత్తాపం ద్వారా మళ్ళీ లేస్తాడు. కానీ దానియేలు గ్రంథంలో ఆయన ఎక్కడా పడిపోయినట్లేదు. ఎందుకు దానియేలు పడిపోకుండా ఉన్నాడు? ఎందుకు, ఎలా సాతాన్ని జయించగలిగాడు? ఎందుకు సాతాను ప్రభావం అతని మీద లేదు అన్నది ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఏం చదువుతున్నామంటే, దానియేలు ఏం చేస్తారంటే బాబిలోనియా అటువంటి రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. పోయినప్పుడు రాజు చెప్తాడు, దానియేలుతో పాటు ఇంకా 4 స్నేహితులు, చాలామంది వెళ్ళారు, కానీ వీళ్ళ 4ని ఎన్నుకొని రాజభవనంలో పనిచేయడానికి వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు రాజు చెప్తాడు, రాజభోజనంకే వీరికి రోజు ఇవ్వాలా? ఎందుకంటే నా భవనంలో పని చేయాలంటే వాళ్ళు దృఢంగా ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే రాజభవనంలోంచి వచ్చే భోజనము వీళ్ళు ముట్టుకోకూడదు. అప్పుడు దానియేలు అనుకుంటాడు, అయ్యో ఈ యొక్క ఆహారం రాజభవనం నుంచి వచ్చే, ఎందుకంటే వాళ్ళు అన్యులు కదండి. మరి యూదుల ప్రకారం ఏంటంటే వారు ఇతరుల భోజనాన్ని, అన్యుల భోజనం ముట్టుకుంటే వారు అశుద్ధులు అవుతారు. చాలా చోట్ల మనం చదువుతాం. పాత నిబంధనలో మీరు తర్వాత చదువుకోండి. లేవీ కాండంలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయంలో అక్కడ మనం చదువుతున్నాము. అలాగే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 11-18 వరకు కూడా అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మరి యొక్క యూదులు వాళ్ళు ఏం చేయకూడదంటండి, అశుద్ధమైన భోజనం ముట్టుకొని వాళ్ళు ఏం చేయకూడదు. అశుద్ధమైన భోజనం ముట్టుకుంటే వాళ్ళు అశుద్ధులైపోతారు, అపవిత్రులైతారు. కాబట్టి ఇక్కడ ఎవరు లేరు కదండి. కానీ దానియేలు ఒక నిర్ణయం చేస్తున్నాడు. ఏం నిర్ణయం చేస్తున్నాడు చూడండి. 1:8 మనం ఇలా చదువుతున్నాము. 1వ అధ్యాయం 8వ వచనంలో, రాజభవనము నుంచి వచ్చే ఆహారములను పానీయమును స్వీకరించి తాను అపవిత్రుడు కారాదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఏమని? ఈ భోజనం ముడితే నేను అపరిశుద్ధత నాలోకి వస్తే ఏం జరుగుతుంది? సాతానికి నాలో ఒక అవకాశం దొరుకుతుంది. కనుక నేను పరిశుద్ధంగా ఉండడానికి ఆయన ఏమంటున్నాడు, నిర్ణయించుకొని ఈ ఆహార పానీయంలో నేను ముట్టుకోనని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధిపతిని అడుగుతాడు, అయ్యా ఒట్టి వెజిటబుల్సే ఇవ్వండి, మాకు అది సరిపోతుంది, నాకు ఇది తినను అన్నప్పుడు ఆయన కృపచేత ఆయనకి ఏమంటాడంటే ఓకేనని చెప్తాడు. ఆ విధంగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తన్ను తాను నాకొద్దు, నాకు ఇది వద్దు, ఇది తీసుకుంటే నాకు అపవిత్రత వస్తుంది, ఈ ఒక నిర్ణయం, ఈ నిర్ణయాన్ని మనము 40 రోజుల్లో పరిశీలించుకొని దేని ద్వారా ఈరోజు నా జీవితంలో అద్భుతాలు జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో నేను ఓడిపోతున్నాను అని ఒక నిర్ణయం చేయాలి. దేవా, ఈ బలహీనత వల్ల నేను పడిపోతున్నాను తండ్రి, నాకు ఈ బలహీనత నుంచి నాకు విడుదల మీరు దయచేయమని అడిగినప్పుడు తీర్మానం ఎప్పుడైతే మనం చేస్తామో, దేవా నేను ఇప్పటి నుంచి చేయను, నాకు సహాయం చేయండి, నాకు ఎప్పుడైతే మనం అడుగుతామో దేవా అని మన పాపం ఒప్పుకొని నాకు సహాయం చేయండి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన కృపనిస్తారు. దీన్ని ఏమంటారంటే కృప. దేనికోసం కృపనిస్తారు? నీవు సొంత శక్తిగా నువ్వు పాపంలో పడకుండా ఉండలేకపోతున్నావు, శోధనలో పడుకోకుండా ఉండలేకపోతున్నావు, అబద్ధాలు ఆడకుండా ఉండలేకపోతున్నావు, లేకపోతే దొంగతనం చేయకుండా త్రాగకుండా ఉండలేకపోతున్నావు. కనుక దేవుడి దగ్గర ప్రభువా నా వల్ల అయితలేదు, నాకు సహాయం చేయండి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తన కృపనిస్తారు. పునీత పౌలు గారిని మనం చూసినప్పుడు ఏం చేస్తున్నాడు? అతను కూడా అడుగుతున్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయంలో 7-10 వరకు అక్కడ ఏం చూస్తున్నాడు? పునీత పౌలు గారు అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడింది, అది నాకు సాతాను దూతగా పనిచేస్తుంది కదండి. ఆ ముళ్ళు ఏదైందో మనకు తెలియదు. కొంతమంది చెప్తారు అనారోగ్యం అని. దేవా, ఈ అనారోగ్యం వల్ల మళ్ళీ అనారోగ్యం వల్ల నేను లేవలేకపోతున్నానయ్యా, అయ్యా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానయ్యా, ఏదో ఉండొచ్చండి కదా. అక్కడ ముళ్ళు అని రాయబడింది. అంటే అదేం చేస్తుంది? ఆయనకి వేదన కలగజేస్తుంది, ఆయనకి చికాకు కలగజేస్తుండొచ్చు, ఆయన విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తుండొచ్చు కదా. అప్పుడు దేవుడి దగ్గర అడుగుతాడు, దేవా ఈ ముళ్ళు తొలగించయ్యా,
కదా. మన జీవితంలో నీకు కూడా ఒక ముళ్ళు ఉంటుంది. అది కోపం ఉండొచ్చు, లేకపోతే జెలసీ ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒకటి చూడకూడదు చూడాలని ఉండొచ్చు. అపరిశుద్ధం అనేది చూస్తున్నావేమో, లేకపోతే ఒకరిని చూస్తేనే కోపం వస్తుందేమో, లేకపోతే ఒకరి మీద నుంచి చెడ్డ మాట మాట్లాడుతున్నావు. ఇవన్నీ సాతానికి నువ్వు తెరిచిన ద్వారాలు. దాని ద్వారా నీ జీవితంలో జయం రావడం లేదు. జయం రావాలంటే సాతానికి సంబంధించింది ఏది మన జీవితంలో ఉండకూడదు. ఇక్కడ దానియేలు జీవితంలో తను సంపూర్ణంగా సమర్పించాడు కాబట్టి ఏం జరిగింది? జయం కదా. అప్పుడు పునీత పౌలు గారు అడిగినప్పుడు యేసుప్రభు ఏమని చెప్తున్నారు? నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలమునిస్తాను. అంటే ఏదేది మనం చేయలేకపోతున్నామో, దేవా నా వల్ల అయితలేదు ప్రభా, నీవు నాకు కృపనివ్వు, ఇక్కడ నాకు కృప కావాలా, నేను అబద్ధం ఆడకుండా ఉండాలా ప్రభా, నేను చెడ్డ మాట్లాడకుండా ఉండలేకపోతున్నా, నీ కృప నాకు ఇవ్వు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తారండి? మనము ఆ పాపము చేయకుండా కృపనిస్తారు. ఈ కృప కొరకే 40 రోజులు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయి. దీన్ని ఏమంటారండి? ప్రార్థన, ఉపవాసము, సమర్పణ. దానియేలు తాను సమర్పించుకున్నప్పుడు దేవుడు ఏమి ఇచ్చారండి? తనతో పాటు ఇంకా ముగ్గురు పిల్లలు ఉంటారు కదా, మరి షడ్రక్, అబేద్నెగో, మిషక్, నలుగురు కలిసి వాళ్ళు నిర్ణయించుకుంటారు, మనం ఇలా తినకూడదు, మన శరీరాన్ని పాడు చేసుకోకూడదు, మనం దేవునికి చెందిన వారము, మనం దేవునికి అర్పణ చేసిన వాళ్ళము, మేము ముట్టుకోం. అంతే. వాళ్ళు నిర్ణయం చేసినందుకు దేవుడు ఏం చేశారంటే వాళ్ళని ఆశీర్వదించి దానియేలు గ్రంథం 1:17లో మనం ఏం చదువుతున్నామంటే దేవుడు అంట ఆ నలుగురు పిల్లలకి ఏమిచ్చారు? భాష యందు, విజ్ఞానమందు, తెలివి, నైపుణ్యమునిచ్చారు. కానీ దానియేలుకి ఏమిచ్చారంటే ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారంట. దర్శనాలకి, కళలకు అర్థం చెప్పేటువంటి ఆ కృపను కూడా దేవుడు ఎవరికి ఇచ్చారు? దానియేలుకి. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు, నీకు ఏ మార్గంలో వెళ్ళాలో చెప్తారు. ఒక సమస్య వస్తే ఎలా బయటికి రావాలో దేవుని ఆత్మ మనకి బయలుపరుస్తారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మను మనం ఉంచుకోవాలంటే మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే పరిశుద్ధంగా ఉండడం కష్టం, కానీ అది దేవుని కృపే. ఆయన కృప ఇవ్వకపోతే ఎవ్వరు ఉండలేరండి. ప్రతి మానవుడు పాపులమైన రాయబడి ఉంది కనుక దేవుని కృపను మనం అడగాలి. ఆ విధంగా అడిగినందుకు ఏం జరిగింది మనం చూస్తున్నాం. తను తప్పు ఎక్కడ కూడా దానియేలు ఏం చదువుతామంటే 6వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నాము. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. 6వ అధ్యాయం 4వ వచనంలో అధిపతులు, పర్యవేక్షకులంట దానియేలు పరిపాలన విషయంలో తప్పు పట్టాలని చూశారంట. కానీ అతనిలో వారికి ఏ దోషము కనిపించలేదు. అతడు విశ్వాసపాత్రుడుగా మెలుగుచు ఎట్టి అక్రమణకు కానీ అవినీతికి పాల్పడలేదు. ఎట్లా ఉన్నాడంటండి దానియేలు అంటే చూడండి ఎట్లా అన్నాడు. ఆయనంట ఈ విశ్వాసపాత్రంగా ఉన్నాడంట, ఎట్టి అక్రమము చేయలేదు, అవినీతి కదండి, అక్రమ పనులు ఏది చేయలేదు. ఆయన ఉన్నతమైన స్థానంలో ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వచ్చు. రాజు దగ్గరికి చాలామంది పనులు ఉంటాయి కదండి. మనకు కూడా మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఈ పని ఆ పని కదా, మీ ల్యాండ్ డాక్యుమెంట్ ఉంటుంది, ఇది ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? అయ్యో ఆ ల్యాండ్ పోతుంది, దాని బదులు మనం ఏం చేయొచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తారు? నాకు 5 లక్షలు 10 లక్షలు కదండి. కానీ ఇక్కడ దానియేలు ఎలా ఉన్నంట, ఏ అక్రమము కానీ ఎలా ఏ యొక్క అవినీతి ఈ రెండు ఆయన జీవితంలో కనపడలేదంటే ఏం చేస్తున్నాడు? శత్రువుని జయించే ఆయుధం పరిశుద్ధత. ఈ పరిశుద్ధత నీలో ఉంటే నువ్వు ఏ అక్రమము కానీ అవినీతి కానీ పాల్గొనకపోతే ఏ సాతానుపై నీపై అధికారం ఉండదు, ఏ రోగము నీపై అధికారం ఉండదు. బంధకాలు వస్తాయి, ఒక్కోసారి వాళ్ళని శోధించి ఇస్తాడు కదా. యోబుకి ఏమిచ్చాడు? తప్పు చేయలే అయినా ఇచ్చాడు. ఒక్కోసారి వస్తాయి, కానీ దేవుడు ఏం చేస్తారు? నీకు భరించే శక్తినిచ్చి బయటపడే మార్గము ఆయనే చూపిస్తారు మనకి కదా. అలాంటి పరిశుద్ధత మనకి ఎలా వస్తుందండి అంటే యేసు రక్తం ద్వారా. యేసయ్యా నన్ను నీ రక్తంలో కడగండి అన్నప్పుడు దేవుడు మన రక్తంలో కడిగి మన నీతిమంతులుగా మారుస్తారు. మార్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవునితో ఐక్యమై ఉండాలా. ప్రార్థనలోకి నువ్వు రావాలా, నువ్వు ప్రార్థనలో కట్టుకోవాలా నీ ఆత్మని, నీ జీవితాన్ని, కుటుంబంలో ప్రార్థన కట్టుకోవాలా, వడకానికి వెళ్ళాలా, వాక్యం చదవాలా, దివ్య బలి పూజ చూడాలా. అప్పుడు దేవునితో ఐక్యమై మనం ఏం చేస్తాము? నువ్వు మళ్ళీ సాతాన్ని ఎదుర్కొంటావు. మళ్ళీ పడిపోయే స్థితికి రావు. మళ్ళీ పడిపోతున్నామంటే నువ్వు పాప సంకీర్తనం చేస్తున్నావే కానీ దేవుని దగ్గర ఆయనతో ఐక్యము కాటల్లే, ప్రార్థనను చేసే వ్యక్తిగా లేవు, ప్రార్థనలో నీ జీవితాన్ని కట్టుకోలే, ఉపవాసంతో నీ జీవితాన్ని కట్టుకోలే. అప్పుడే దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. కాబట్టి 40 రోజులు ఉపవాసంతో ప్రార్థనతో మనం సమర్పించుకుందాం. ఏ బలహీనతలు ఏ బంధకాలున్నా ఉపవాసం వలన ఇట్టివన్నీ కూడా వెళ్ళిపోతాయని యేసు ప్రభు చెప్పారు. కనుక మీ ఇంటి
ఇంటిలో దయచేసి ఒక్కరైనా ప్రార్థన చేయండి, ఉపవాసంతో ప్రార్థన చేయండి. ప్రతి రకమైన దురాత్మలు ఏం చేస్తాయండి, వెళ్ళిపోతాయి. కనుక ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము శత్రువును జయించే ఆయుధం పరిశుద్ధత. దానియేలు పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది, ఆయన సింహాల బోనులో వేశారు కదా. ఏ తప్పు చేయలే, ఆయన సింహాల బోనులో పడ్డాడు. ఎందుకు? మనుషుల ద్వేషం వల్ల కదండి. సాతాను ఎట్లాగైనా ఏదైనా చేయాలని ఏం చేసింది, అనని ఆ సింహాల బోనులో వేసేలాగా మరి అక్కడ మనం చూస్తున్నాం జరిగింది. అప్పుడు ఏం జరిగింది, మరి దేవుడు అతన్ని కాపాడాలి లేదా రాజు వచ్చి అడుగుతాడు, దానియేలు నువ్వు ఎంత విశ్వాసంతో దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ దేవుడు నేను రక్షించాడా అని 19వ వచనంలో అడుగుతాడు. అప్పుడు దానియేలు ఏమంటున్నాడో చూడండి, 22వ వచనంలో, 6వ అధ్యాయము దానియేలు 6:22. మా దేవుడు దేవదూతను పంపి సింహముల నోళ్లను మూయించెను. చూసారా, ఎందుకు దేవుడు దేవదూతను పంపించాడంటే కింద చెప్తున్నాడు, అవి నాకు ఏ హాని చేయలేదు. ఎందుకంటే దేవుడు నన్ను నిర్దోషిగా ఎంచెను, నేనెట్టి అపరాధం చేయలేదు. నీలో ఏ అపరాధము చేయకపోతే దేవుడే ఎంతమంది నిన్ను చెప్పి ఏం చేసి నిన్ను కింద పడవేసినా మళ్ళా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఎందుకు? నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నీ పక్షముగా పోరాడతాడు. ఎప్పుడు దేవుడు మన పక్షంగా పోరాడతాడు అంటే మనలో ఏ పాపము ఏ తప్పు లేనంత వరకు దేవుడు మనతో ఉంటారు. ఒకవేళ పాపం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని సన్నిధి మనతో ఉండదు కనుక మనము సాతానుని జయించలేము. కనుక నువ్వు సాతాను శోధనలో పడిపోయి మనము అపజయం పాలవుతాము. కాబట్టి దేవుడు మనతో ఉండాలని ఈ ప్రార్థనా జీవితం, వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ మనల్ని మనం కట్టుకున్నప్పుడు దేవుని శక్తి ద్వారా మనము సాతాన్ని జయించగలుగుతాము. కాబట్టి మనం దేవుని శక్తి లేకుండా సాతాన్ని నువ్వు జయించలేవు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుడు మన నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సాతాన్ని పట్టుకుంటాడు. అప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేసి మన పాపాన్ని ఒప్పుకుంటే ఏమవుతుంది? శుద్ధత. కానీ ఇంకా పరిశుద్ధత రాదు. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదివి, పరిశుద్ధత అంటే యేసు ప్రభువే, యేసుతో సహవాసంలోకి నువ్వు వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని చదివినప్పుడు జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ చూద్దామంటే, మనం ఎప్పుడైతే తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధి మనతో ఉండదు. మనకేం కలుగుతుంది? అపజయము కలుగుతుంది కదా. ఈ విషయాన్ని మనము యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక సంఘటన ద్వారా మనం చదువుతున్నాం. 7వ అధ్యాయంలో 1 నుంచి మనం చదివినప్పుడు అక్కడ 26 వచనాలు అక్కడ ఏమంటుందంటే, యెహోషువ ప్రార్థన, అలాగే వారు హాయి పట్టణానికి వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. సో యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ చెప్తాడు, దేవుడు మనకి హాయి పట్టణాన్ని ఇచ్చారు, వెళ్ళి మనము, దేవుడే చెప్తారు మీరు వెళ్ళండి, నేను మీతో ఉన్నాను, శత్రువులందరినీ హతమార్చి ఈ స్థలాన్ని మీరు తీసుకోమంటాడు కదండి. అలాగా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు హాయి పట్టణానికి వెళ్తారు. అక్కడ చూస్తే చాలా కొంతమంది, వాళ్ళు అంటారు కొంచెం మంది ఉన్నారు, ఎక్కువ మంది అవసరం లేదు, ఒక 2000 మంది పోతే చాలు అని వీళ్ళు ఏం చేస్తారంటే 2000 మంది యుద్ధానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు శత్రువుల ముందు నిలబడలేక శత్రువులు వీళ్ళని తరిమేస్తారు. 30 మంది చనిపోతారు. అర్థం కాలేదు. అప్పుడు మనం చూస్తాము యెహోషువ ఏం చేస్తున్నాడు, పెద్దలు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే 6వ వచనంలో, అప్పుడు యెహోషువ తన వస్త్రములు చించుకొని ఏం చేస్తున్నారంట, పెద్దలు వాళ్ళందరూ కూడా మందసం ముందు సాష్టాంగపడి ఏడుస్తున్నారు. దేవా, ఎందుకు ప్రభా మేము ఈ యుద్ధంలో ఓడిపోయాము, ఎందుకు ప్రభా మేము గెలవలేదు? చాలాసార్లు మనం కూడా అడుగుతాం కదా, దేవా ఎందుకు ప్రభా నా జీవితంలో అద్భుతం జరగలేదు, ఎందుకు ప్రభా ఉద్యోగం రాలేదు, ఎందుకు ప్రభా రోగం తగ్గలేదు, ఎందుకు ప్రభా నా పిల్లలకు పెళ్లి కాలేదు? ఇక్కడ ఈయన కూడా అడుగుతున్నాడు, ఎందుకు ప్రభా ఇలా జరిగింది అని వాళ్ళు ఏడుస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. 10వ వచనంలో యావే అంటున్నాడు యెహోషువతో, లెమ్ము, ఇలా బోరగిల పడుకొని ఉండనిలా, పాపం మీలో ఉంది. ఏమంటున్నాడు చూడండి, నేను చేసిన నిబంధనను వారు అతిక్రమించిరి, పాపము చేసిరి, శపించబడిన వస్తువులు దొంగలించి దాచుకొని మీ ఇంటిలో ఉన్నాయి. మీ యొక్క క్యాంపులో ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? దొంగలించిన వస్తువులు తెచ్చుకున్నారు. కనుక ఇక చూడండి, కావుననే ఇజ్రాయేలీలు శత్రువుల ముందు నిలవలేకపోయిరి, శాప వస్తువులను ముట్టి తామును శాపమునకు గురి అయ్యిరి. అందుచేతనే మనం ఎప్పుడైతే శాపపు మాటలు మాట్లాడినా, చూడకూడని చూసినా ఏం జరుగుతుందండి, మనం కూడా అదే శాపం మన మీదకి వస్తుంది, మన పిల్లల మీదకి వస్తుంది, మన కుటుంబంలోకి వస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేశారంట, శత్రువుల కింద ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, శాపగ్రస్తమైనది మీరు తొలగించితే తప్ప నేను మీతో రాను.
ఒప్పుకుంటాను. దేవుని సహాయం మనకి రావాలంటే మనం ఒప్పుకొని మనం చేసిన అన్ని పాపాలు ఎక్కడెక్కడ ఎవరెవరిని మనము చెడ్డ మాటలు మాట్లాడామో, ఎవరిని చూసి మనం ఏదో ఒకటి చేసి ఉంటామండి, ఏదో ఒకటి తప్పకుండా చేస్తాం కదా, దాన్ని మనం ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు దేవుని కృప మళ్ళీ మనం పొందుకుంటాం. మీరు మీ పాపాలను ఒప్పుకొనినచో దేవుడు నమ్మదగిన వాడు. 1 యోహాను 1:9. ఆయన నమ్మదగిన వాడు. మీ సమస్త దుర్నీతి నుంచి ఆయన మిమ్మల్ని శుద్ధి చేస్తాడు. మనం ఒప్పుకుంటుండగానే దేవా ఇది నేను చేశాను, మన్నించు అన్నప్పుడు ఆ రక్తం వచ్చి మనల్ని కడుగుతుంది. ఏసే దగ్గర ఒప్పుకోవాలి. చాలామంది ఏం చేశారు, ఒప్పుకోరు. నేను చేయలేదు, నేను ఇట్లా అనలేదు, నేను కాదండి అని. ఎప్పుడైతే నేను కాదు నేను చేయలేదంటావో ఆ పాపం నీ వెనుకనే వస్తుంది. ఎందుకు? నువ్వు ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే దేవుడు కరుణామయుడు, ఆయన తీస్తాడు. కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు కదా, లోపల దాచుకున్నారు. సామెతలు 28:13 అంటాడు, పాపము ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడు, పాపము దాచుకున్నవాడు శాపగ్రస్తుడు. ఇంకా నువ్వు శాపంలోకి వెళ్ళిపోతావు. ఎవరు? మనుషులు కాదండి, నీ పాపమే నిన్ను శాపంలోనికి లాక్కొని పోతుందని చూస్తున్నాము. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే మన యొక్క పాపాలన్నీ ఒప్పుకోవాలా. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ శాపం వచ్చింది. అక్కడ ఎందుకు శాపం వచ్చిందో చూడండి. ఏం చేశారంట, అక్కడ హాకాన్ అతని వ్యక్తి ఏం చేశాడంటే శపించబడిన వస్తువులు కొన్నిటిని తీసుకున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోషువ గ్రంథం 6:18 మీరు శాప విషయమున జాగ్రత్తతో ఉండండి, శాపమునకు గురి అయిన దేనిని కూడా మీరు దురాశతే ముట్టకూడదు. ఏమన్నారు? అవన్నీ శాపమైంది, మీరు ముట్టుకోవద్దు అవన్నీ. అవి ముట్టుకుంటే మీరు కూడా శాపం వచ్చేస్తుంది. దేవుడు మనకు కూడా చెప్పారు, ఏది చూడాలా, ఏది చూడకూడదు, ఏది మాట్లాడాలా, ఏది. ఎందుకు నువ్వు అలా మాట్లాడితే ఏం జరుగుతుందంటే, దేవుని ఆజ్ఞని మీరి నువ్వు తప్పు చేస్తే ఏమవుతుందంట, మీరు దురాశతేవని ముట్టుకోకండి, ముట్టినచో ఇజ్రాయేల్ ప్రజలు కూడా శాపం వచ్చేస్తుంది కదా. ఆకాన్ ఏం చేశాడంటే ఆ ఎరికో పోయినప్పుడు అక్కడ చాలా బంగారం కనపడుతుంది, మంచి వస్త్రాలు, పెద్ద బంగారం కడ్డీ తీసుకొని దాచుకుంటాడు, ఎవరు చూడకుండా దాచుకుంటాడు. కానీ ఏం జరిగింది? దేవుని సన్నిధి వారితో వెళ్ళలేదు, వాళ్ళు ఓడిపోతారు శత్రువుల ముందు. అప్పుడు యెహోషువ ఏడుస్తాడు, ప్రభువా ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు దేవుడు చెప్తాడు, మీలో ఒకరు ఈ విధంగా శాపగ్రస్తుని ముట్టుకున్నారు, దొంగతనం దురాశతే నువ్వు తెచ్చుకున్నావు, వదిలిపెట్టు కదండి. ఈ 40 రోజుల్లో దేవుడు మనతో మాట్లాడేది అదే. ఏమంటాడు? మీరు ఏదేదైతే చెయ్యకూడదు చేశారో మీ పాపాలు మీరు ఒప్పుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి, ఒక్కొక్కటి కన్నీరు కార్చండి. అప్పుడు దేవుడు ఏం చేస్తారు? మన జీవితంలో మనకి ఆయన విడుదల కలగజేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం మరొక్కసారి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా ఏ విషయంలో నేను 2025 వరకు పడిపోయానో, ఏది చేయకూడదో నా సొంత శక్తి చేత బయటికి రాలేనయ్యా, ఏదో పడిపోయాను ప్రభా, ఎన్నెన్నో పాపాలు చేశాను ప్రభా, నాకు నీ కృప కావాలి అని మనము ఆ సిలువ దగ్గరికి వెళ్ళి యేసే వంక చూసి, దేవా నా పైన కరుణించండి, నా పైన నన్ను మన్నించండి దేవా, ఈ స్థితిలో చిక్కుకున్నానయ్యా, బయటికి బాగానే ఉన్నాను కానీ మన హృదయంలో ఏమైనా దేవునికి చెందనిది ఉందా అండి? మన హృదయం అంట ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం అంట దేనికి పరిగెడుతుందంట? సామెతల గ్రంథం 6:16-19 వరకు దేవుడికి ఇష్టం కానీ 7 కార్యాలు అక్కడ మనం చూస్తున్నామండి. ఏమేమి ఇష్టం లేదు దేవుడికి? అహంకార దృష్టి. ఒకవేళ అహంకార దృష్టి ఉంటే తొలగించమని ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళలాడు నాలుక, అంటే అబద్ధములు చెప్పే నాలుక. మాటి మాటికి చిన్నదానికి అబద్ధం చెప్తావు, సమర్పణ చేయి, నాకొద్దు. నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పిన ప్రతిసారి సాతాన్ని అటాక్ చేస్తుంది, నీకు తెలుసా? కాబట్టి సమర్పణ చేద్దాం. అలాగే నిర్దోషులను చంపు చేతులు 4, కుట్రలు పన్ను హృదయం. బయటికి బాగా మాట్లాడతారు కానీ లోపల కుట్రలు చేస్తారు కొంతమంది కదండి. బయటికి మాత్రం మాట్లాడి వాళ్ళకి ఇదైతే బాగుండు, వాళ్ళ గురించి ఏదో ఒకటి మనం కుట్రలు చేయకూడదు. 5వదిగా కీడు చేయుటకు పరిగెడు పాదాలు. కీడు చేయడానికి కొంతమంది పరిగెడతారు, తిట్టడానికి పరిగెడతారు కదా, అట్లాంటి వెళ్ళొద్దు అంటున్నాడు ప్రభు. మనం చూస్తున్నాము. 6వదిగా మనమే మాటి మాటికి బొంకులాడువారంట. ఇలాంటివేనా మన జీవితంలో కనబడుతున్నాయా? 7వదిగా అన్నాదమ్ముల మధ్యలో జగడములు పుట్టించువారు. ఇలాంటివి ఏదైనా ఉంటే అది మీకు ఏమంటున్నాడు? ఆ శాపము నీ కుటుంబం మీదకి వచ్చేస్తుంది. ఈరోజు తొలగించమని అడుగుదాం. ఆయన గలతీ 3:13 మనం ఏం చదువుతున్నాం? యేసు మన కోసం శాపమై మారి, ఇలాంటి శాపాలు ఏ శాపాలు మన పాపం ద్వారా తెచ్చుకున్నామో ప్రతి శాపాన్ని యేసు ప్రభు సిలువలో కొట్టేశారు. నీ మీదకి రాకుండా ఎప్పుడు కొట్టివేయబడతాయి? దేవా నేను తప్పు చేశాను మన్నించు అని చెప్పిన
ఆ క్షణంలోనే యేసే రక్తము కడిగి నిన్ను శాపము నుంచి ఆశీర్వాదాలకు మార్చేది సిలువ. దాన్నే మనం సిలువ ధ్యానం. ఆయన వంక చూడగా మీకు వెలుగు కలిగెను, వారికి సిగ్గు కలగదు. మనం ఆయన వంక చూడగా మన పాపాన్ని ఆయన తొలగిస్తారు. మన శాపం ఏదైతే సాతాన్ని లోబరుచుకొని, చాలామందిని సాతాన్ని లోబరుచుకొని మళ్ళీ అదే పాపంలో పెట్టారు. కానీ దేవుని దగ్గర కృప అడిగితే, ప్రభువా విడిపించయ్యా, మళ్ళీ పడిపోతున్నాను జీసస్ అని మనం అడిగితే ఆయన తన కృపనిచ్చి మనకు విడుదల కలగజేస్తారు. ఆయన విడుదల కలగజేయడానికి వచ్చారు. కలగజేసి ఏం చేస్తారు? మనల్ని స్థిరంగా ఉంచుతారు. ఇంకా నువ్వు స్థిరంగా పడిపోకుండా ఉంచి నేను ఉన్నతమైన స్థానంలో నేను పెడతాను. మన దేవుడు చేసే పని అదండి. కీర్తన 40లో రాసి ఉంటుంది, నిన్ను వినాశనకరమైన గోతిలో నుంచి పైకి లేపి ఉన్నతమైన స్థలంలో పెడతాను, స్థిరపరుస్తాను అంటాడు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ 40 రోజుల్లో ప్రతి రకమైన సాతాను శక్తులను జయించడానికి యేసే దగ్గరకు వచ్చేద్దాం, ప్రార్థనలోకి వస్తాం కదా. దివ్య బలి పూజలో యేసుప్రభు శరీర రక్తములను మనం స్వీకరించినప్పుడు ఆయన మనలో ఉండి మనకి పాపము నుంచి మనం పడకుండా మనకి సాయం చేస్తారు. అందరం కూడా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపుడవైన దేవ, శత్రువును ప్రభా జయించే ఆయుధం పరిశుద్ధత. తండ్రి, ఈ పరిశుద్ధత మీరే మాకిచ్చారు. ఇదిగో మచ్చ కానీ ముడత కానీ ఏది కూడా లేకుండా ఉండాలని యేసయ్య మిమ్మల్ని మీరు సిలువలో అర్పించుకొని రక్తంలో మమ్ము కడిగి మా శరీరం పరిశుద్ధాత్మ నిలయముగా ఉంచిన తండ్రి నీకు స్తోత్రం. ఈరోజు మా జీవితంలో, మా పిల్లల జీవితంలో ఎక్కడెక్కడ ఇంకా పరిశుద్ధత ఉందో, ఈ సమయంలో ఎవరెవరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారో ప్రభువా నీ రక్తంలో కడగండి. నాలుక, కళ్ళు, హృదయం అన్నీ కడిగి శుద్ధి చేసి మా శరీరం నీకు ఆలయముగా ఉండునట్టుగా ఈ 40 రోజులు ప్రభా నీతో అయ్యా అతి సహవాసం, అతి సన్నిహితంగా నీతో ఉండుటకు, ప్రార్థన చేయుటకు, వాక్యం చదువుటకు శక్తిని బలముని ఇవ్వమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థనలో యేసుతో మనము ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్.